స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. నేను తీసుకుంటాను, నాకు డీజిల్ పోయాను, బండి నాది ఇరవకారు అతి నడుస్తాను, నాకు డ్రైవర్ ఉంటాడు, కొంచెం నేను తీసుకుంటాను కదండి, నువ్వు నాకు చెప్పకుండా నువ్వే తీసుకుంటాడు. కానీ ఈయన మాత్రం ఛాయ్ తాగుతాడు, అన్నం పెడితే తింటాడు. పాపం ఇంత సర్వీస్ ఇస్తాడంటే నేను ఎప్పుడు మెచ్చుకోలేదు. మరి ఆయన కుటుంబం పెట్టగా సాగుతున్నారు ఆలోచన. కాబట్టి మనం ఎక్కనే అవుతుందా సమస్యతో పోరాటం చేయాలి. పోరాటం చేసి కూడా పక్కని కూడా అన్యాయం చేస్తే మనం నిలబడాలి. మీ పేరు చెప్తే పలానా ఎస్ఐ గారు భయపడుతున్నాడు దశలో పెరగాలి. మనం మీ పేరు చెప్తే పలానా బాబు ఆయన రావద్దన్న ఆఫీస్కు వాళ్ళు అస్సలు నిలబెడతారా, ఆ తత్వం మనం ఎదుర్కోవాలి. అప్పుడే మనం వాళ్ళకి సాయం చేయగలుగుతాం. లేకపోతే ఓడిపోతాం. అక్కడ పవర్ చూపిస్తారు, అధికార పార్టీ వాళ్ళు పవర్ చూపిస్తారు. మనకి అధికారం లేదు కదా, మనకి ఏముంది? బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో ఒక రూల్స్ లేవు, చట్టం ఉంది. సార్ ఈ చట్టం ప్రకారం పని చేయవలసిందే, లేక నీకు జరగాలి. కింద కూర్చున్న రోజు కూడా లేదు, ఆఫీసర్లో కూర్చుంటే కింద కూర్చుని పని చేయించలేదు. కోటగిరిలో 40 ఎకరాల భూమి ఎస్సీ కమ్మోడు వేసుకున్నాడు, ఆయన ఆ భూమి పిచ్చి అక్కడ ధరలకి. అట్లా పని చేస్తేనే మనకు ప్రజలు మెచ్చుకుంటారు. మనం ఇక్కడ కూర్చుంటే నీతులు చెప్పి సంఘం పెడతారు. మన దగ్గర కొందరు జాతీయ నాయకులు అంటాడు, వాడు ఏడో తీరనిపిస్తాడు. జాతీయ నాయకుడు అంటాడు, రాష్ట్ర నాయకుడు అంటాడు. ఒక్క సమస్య పరిస్థితి నేను ఆ జాతీయ నాయకుడు తెలుసు. యు ఫైట్ అగైన్స్ ఇన్జస్టిస్ ఆఫ్ పీపుల్. ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరికి అన్యాయం జరిగిందో మనకు అన్నగున్నప్పుడే మన సద్భావన యాత్రకు పేరు వస్తుంది. కమాన్, వారానికి ఇద్దరికి మాత్రమే తీసే పరిస్థితి ఉంది. అలాంటి దాంట్లో కూడా మనం కొద్దిగా ఆలోచిస్తే చాలా జనాలకు మంచి చేసింది అవుతుంది. ఇలాంటి మాగాలీలో కూడా మరి అమలుపడి అక్కడ కూడా మేము కమిటీ వేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అన్ని మతాలు అని కలుపుకొని వెళ్తాం. నేను ప్రధానంగా ఏ పార్టీ కూడా చెందకుండా ప్రజల కోసం వాళ్ళని చైతన్యపరుస్తూ ఏ పాట పాడినా కొద్దిగా చైతన్యం అవుతారు అనే ఉద్దేశంతోనే పాట మీదనే మా జీవనాన్ని గడుపుతున్నాము. ఆ పాట చివరి వరకు కూడా ఉంటుందని హామీ ఇస్తున్నాను. అసపెల్లిలో సద్భావన అని ప్రారంభించినప్పుడు కులము, మతము, జాతి అని కాకుండా అందరినీ శాంతియుతంగా అందరినీ కలిపే విధానంగా ఉంటుంది. ఈ సద్భావన ఫోరం బాగుంది అన్నప్పుడు మేము దాంట్లో సద్భావనలో చేరి నాకు కూడా ఒక ప్రధానమైన పోస్టు అంటే అక్కడ అధ్యక్షుడిగా అసపెల్లిలో ఉంచాను. చాలా కొంతమంది కామెంట్ చేసిండ్రు, జమాతే ఇస్లామా సద్భావన ఏది మీరు ముస్లింలతోని దీంట్లో ఉంటున్నారు, అసలు హిందువా ఏంది ఇది మీ విషయం అని నన్ను కొందరు చాలామంది అడిగినారు. కానీ ఇది ఒక మంచి ఫోరం కాబట్టి దాంట్లో ఉండాల్సిందే, తప్పేం లేదు అని నేను లెఫ్ట్ భావాలు కూడా వాళ్ళు కూడా అడిగాను, మనం అందులో ఉండొచ్చా. వామపక్షం వాళ్ళు కూడా అడిగారు, ఏం లేదు ఉండొచ్చు అని చెప్పిన. ఏమన్నా అయితే నేను చూసుకుంటాను, నా మీద ఏమన్నా అయితే చూసుకుంటాను. దాంతో హుసేన్ గారు యాక్టివ్ పాత్రలో అందరినీ కలుపుకుంటూ ఫోరం ఎట్లా నడవాలి, ఎట్లా చేయాలి, తను ముందు బాగా ఏం చేస్తారో తెలియదు కానీ చాలా తన టైం అంతా కేటాయించి ఇటువంటి కార్యక్రమాలకే ఎక్కువ ముందు పాత్రలో మనకు కనబడుతున్నాడు. అతన్ని ఆదర్శంగా తీసుకొని మేము ఈ సద్భావంలో నడుస్తున్నాము. మిగతా వాళ్ళు లేరని కాదు, మనకి ఎవరో ఒకరు గురి ఉంటారు, ఆ వ్యక్తి మనం నడుపుతాడు. కాబట్టి నేను ఈ ఫోరంలో చాలా రోజుల తర్వాత సమావేశం జరిగింది. ఈ ఫోరంలో కూడా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఈ కార్యక్రమ నియమావళి ఇవన్నింటినీ రూపొందించి నెక్స్ట్ సమావేశంలో వాటిని ఎట్లా అమలు పరచాలా అనేటివి కూడా మనం ఇస్తే ఇది ఇంకా ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు కూడా మనం ఏం చేస్తున్నాం, ఏం కథ అనేది తెలియకుండా ఉంది. కరోనాలో కూడా మనము చాలామందికి ఫోరం నుంచి మనం వాళ్ళకు సరుకులు అందించినాం, బట్టలు అందించినాం, అనేక కార్యక్రమాలు అసపెల్లిలో చేసినాం. ఈ కార్యక్రమాలు మన అసపెల్లిలో ఫోరం ఆధ్వర్యంలో చేస్తున్నాం. అట్లాగే మనకు ఇప్పుడున్న దాన్ని ఈ ఫోరంని కార్యక్రమాలు ఏమవ్వాలి, మనం ఈ పద్ధతిలో పోతే బాగుంటుంది అని ప్రకటిస్తే ఆ కార్యక్రమ నియమావళిలో ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ
ఈ మధ్యనే గాంధీ చౌక్లో కూడా ర్యాలీ, ప్రపంచ శాంతి ర్యాలీ నిర్వహించాము. అంతేకాకుండా గతంలో కూడా నెహ్రూ పార్క్ దగ్గర కూడా శాంతి ర్యాలీ నిర్వహించాము. అదేవిధంగా ఇదే బ్యానర్ మీద మనకు కావాల్సినటువంటి గుట్కా కానీ, మద్యపాన నిషేధం కానివ్వండి, సైబర్ క్రైమ్ల మీద కానీ, ఇవన్నిటి మీద కూడా టాపిక్ల మీద కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. పోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మదర్ తెరీసా చూడండి. మదర్ తెరీసాను ఆదర్శంగా తీసుకుంటే అనాథ పిల్లలందరినీ కూడా చేర్చుకొని నిస్వార్థమైనటువంటి సేవతో వాళ్ళు ఈ రకంగా చేశారు. కాబట్టి అటువంటి సోదర భావం ఉన్నటువంటి ఒక ఆశయాలను మనం ఈరోజు మనము స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు ఏం చేశారు? దేశానికి తీసుకొస్తాం అహింసా మార్గాన్ని ఎదుర్కొని మనకి తీసుకొచ్చినటువంటి స్వతంత్రాన్ని చేసుకోవాలి. అదే రకంగా మరి ఇదే సద్భావన కోరబెట్టి మనకు కరోనా కాలంలో కూడా ఎంతో మంచి కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఈ సద్భావన కార్యక్రమంలో జమాతే ఇస్లామిక్ హింద్ యొక్క రోల్ చాలా బాగుంది. ఎందుకంటే జమాతే ఇస్లామిక్ హింద్ కరోనా కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సో నేను అనేటటువంటి ఏంటంటే మనమంతా ఒకటే ఉన్నాము. ఇక్కడ సద్భావన పూర్వం ఒక కార్యక్రమం వచ్చినాము. మనకు కావాల్సినటువంటి 60 డివిజన్లు, నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి 60 డివిజన్లలో ప్రతి డివిజన్కి ఒక ఫోరం అనేటువంటి ఏర్పాటు చేస్తే మన ఫోరం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఆ కార్యక్రమాల్లో భాగంగా రక్తదానం కానివ్వండి, లేకపోతే ఉచిత ఆరోగ్య శిబిరం కానివ్వండి, లేకపోతే మనకు రేట్ వచ్చిందని చెప్పేసి నిజంగానే ఉన్న ఈ కొంత సమయంలో నాకు కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కటి మాట మాట్లాడుతూ ఉంటే నేను కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బట్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఇప్పుడు ఇంతమంది పెద్దలు మాట్లాడుతున్నప్పుడు విన్నది ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద హెల్త్. సార్, హెల్త్ అంటే ఒకటి ఫిజికల్ హెల్త్ అనే కాదు, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మెంటల్ హెల్త్. మనకి ఇప్పుడు ఏం చేసినా, ఇప్పుడు క్రైమ్ గురించి మాట్లాడినా దట్ ఈస్ రిలేటెడ్ టు ద మెంటల్ హెల్త్. బిహేవియరల్ చేంజెస్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద సైకాలజీ విచ్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ హెల్త్. సో ఏ తీసుకున్నా, ఇప్పుడు మొత్తం అందరిని మాట్లాడారు సార్, దానికి కూడా అంతే. ఇప్పుడు ఈ గంజాయి అనేది ఎంత డేంజరస్ అంటే దానికి 2 టెండెన్సీస్ ఉంటాయి ఒక్కొక్క డ్రగ్కి. ఒకటి హోమిసైడల్, ఒకటి సూసైడల్ అని చెప్పేసి. ఈ గంజాయి అనేది హోమిసైడల్ టెండెన్సీ ఉంటుంది. అంటే తీసుకున్నోడికి, అలవాటైన వాళ్ళకి ఎప్పుడెప్పుడు వేరే సంపేద్దామా అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. దాన్ని హోమిసైడల్ టెండెన్సీ అంటారు. సూసైడల్ టెండెన్సీ అంటే మనం చచ్చిపోదామా అని చెప్పేసి. ఇప్పుడు సార్ చెప్పినట్టు అది నిజంగానే కొంతమంది పిల్లలతో మాట్లాడితే అంతే అన్నారు. ఇంతకుముందు 2-3 బీర్లు తాగితే వచ్చే నష ఆ ఒక్క లాస్ట్ నియర్లీ 10 years నుంచి ఇటువంటి సోషల్ సర్వీస్ వర్క్ చేస్తున్నాం. అసలు ఏంటంటే మనమందరూ స్కాలర్స్గా కూర్చున్నాం. ఇక్కడ ఒక స్లోగన్ ఉంది, सोच बदलो देश बदलेगा. तो पहले सबसे पहले हमारी सोच बदलनी चाहिए, चाहे हिंदू हो, मुस्लिम हो, सिख हो, ईसाई. सबसे पहले हमारी सोच में ये चीज़ आना चाहिए कि हम सब एक हैं. यानी सबसे पहले हमको पैदा करने वाला सबको एक बनाया है. सबके जिस्म में खून एक ही है, कोई विप्लेस है, कोई न्यूक्लियस है, कोई पॉजिटिव है. तो यहाँ पर हमारे पास कई समस्या है. भारत देश में कई रंग रंग के फूल हैं, कई रंग रंग की तहजीब है, कई रंग रंग का कल्चर है, कई रंग रंग की लैंग्वेजेस है. तो ये सब चीज़ों को हम यूज़ करते हैं, पानी को यूज़ करते हैं, होटल में जाकर चाय सब एक साथ पीते हैं. तो जब मुश्किल वक्त आता है, समस्या आता है सोसाइटी में, तो हम सब मिलकर आगे बढ़ने चाहिए. जैसा कि लिंगंगा रोटेशन చెప్పిండ్రు, కరోనా పీరియడ్లో మనం అందరు కలిసి ప్రయత్నం చేసినాం ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నది. యువకుల సమస్య, రాత్రి దగ్గర 2 hours నుంచి 3 గంటల దాకా పడుకుంటున్నారు, దినంలో 2 గంటలకు లేపుతున్నారు. వాళ్ళు ఎట్లా వాళ్ళ లోపల అభివృద్ధి రావాలి? వాళ్ళ అభివృద్ధి అంటే యువకుల లోపల అభివృద్ధి వస్తేనే సమాజం మంచిగా వస్తుంది. तो इसलिए हम सबको मिलकर ये कोशिश करना चाहिए सद्भावना की जानिब से. ऐसे कई समस्या हैं, नशा है, गुटखा. శాంతి ఏదైతే ఉన్నదో ఇప్పుడు మేము ఉండే ప్రదేశం పోచమ్మ గల్లి, దాని పక్కనే పులాన్. అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వస్తారు. మార్కెట్లో అయితే అందరైతే మిక్చర్ అయిపోవాల్సిందే, కలవాల్సిందే. మరి ఎల్లమూట ప్రాంతంలో ఉండే వాళ్ళకు అటు సిఎస్ఏ చర్చ్, బ్యాంక్ కాలనీ, పాముల బస్తీ ఇవన్నీ కూడా ఒక దగ్గరనే ఉంటాయి. అక్కడ కూడా
విభిన్న సంస్కృతులు కలిగిన వ్యక్తులు ఉంటారు. అందరినీ ఒకరికొకరు గౌరవించుకోవాలి. పాముల బస్తీకి వస్తే మనం అక్కడ కూడా సాహెబ్జీ గురుద్వారా కూడా వారు కూడా ఉన్నది, గాజులపేటలో ఉన్నది. ఇట్లా అనేకమైన నిజామాబాద్, పురాతనమైనటువంటి నిజామాబాద్, చరిత్ర కలిగినటువంటి నిజామాబాద్లో విభిన్న రకాల సంప్రదాయాలు, సంస్కృతులు, మన పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది ఇప్పుడు దుబాయ్ ఏరియాలో ఇట్లా అనేక మందితోటి మనం కలిసిపోయి సోదర భావంతో పోయి ఉన్నటువంటి సమయంలో మునిపెన్నలు లేని రాజకీయ వ్యవస్థ ఈ 15 సంవత్సరాల నుండే ఈ యొక్క రెచ్చగొట్టే విధంగా ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫేస్బుక్లో కానీ రీల్స్లలో కానీ రెచ్చగొట్టే విద్వేషకరమైనటువంటి వార్తలు కానీ పంపించడం జరుగుతుంది. చాలా మటుకు అందులో ఫేక్ ఉన్నాయి కనుక వెంటనే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మరి ఈ 4 గోడల మధ్యలో ఒక 30 మంది, సుమారు 30 మంది ఉన్నాం. ఈ 30 మంది యొక్క ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి 4 కోట్ల మంది ప్రజలకు మనం ఏ విధంగా మెసేజ్ చేయగలుగుతాం? ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఒక ఫేస్బుక్, ఒక వాట్సాప్, లేకపోతే ఒక రీల్ ద్వారానో మనం ఈ యొక్క న్యూస్ని మనం బయటకు పంపుతాం. ఈ యొక్క సభ ఉద్దేశం ఏంటి? ప్రేమ, శాంతియుతం, సోదరభావం అనే ఉద్దేశాన్ని కనుక అక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీస్ అనే ఒక బాడీ ఏర్పడేది. మళ్ళీ ఆ బాడీ నుంచి ప్రతి ఒక్క ప్రెసిడెంట్ని మనం నిజామాబాద్ సిటీకి ఒక బాడీని ఎన్నుకుంటున్నాం. కాబట్టి ఇది అవగాహన సదస్సు. అయితే ఇక్కడ ఏదైతే ఈ సేవా, ఈ బ్యాంకు, ఇది సేవా బ్యాంకు, ఈ జమాతే ఇస్లామీ అని స్వచ్ఛంద సంస్థ, జమాతే ఇస్లామీ అని స్వచ్ఛంద సంస్థ. దాదాపుగా వీళ్ళు గత 80 సంవత్సరాల కాలంలో పనిచేస్తున్నారు. 80 years పనిచేస్తున్నారు. సమాజం కోసం, సమాజం కోసం అందరినీ కలిపి ప్రయత్నం చేస్తారు. అంటే ఈ బ్యాంక్ ఏది ఉందో కదా, వితౌట్ ఇంట్రెస్ట్, వడ్డీ రాయిత సమాజం కోసం పాటుపడుతూ వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడానికి ఉంది. వడ్డీ లేకుండా సింగిల్ ఎన్పీ వడ్డీ తీసుకోకుండా రుణాలు ఇస్తున్నారు ఇక్కడ. అయితే ఈ దేశవ్యాప్తంగా సేవా బ్యాంకు పేరు